స్టోరీ స్టార్టింగ్‌లో మన మెయిన్ క్యారెక్టర్ అయిన గోకి అప్పటికప్పుడు అతని బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పి ఉంటాడు. ఎందుకంటే అతని బాయ్ ఫ్రెండ్‌కి గో ఏ రోజు కూడా అందంగా కనిపించలేదంట. ఎప్పుడు కూడా అగ్లీగానే అనిపించిందంట. ఇవాళ ఆఖరికి అతను రియలైజ్ అయ్యి ఉంటాడు. మొహం మీదే చెప్పేసి బ్రేకప్ అయితే చేసేసుకుంటాడు. ఎవరైనా కార్ యాక్సిడెంట్‌లో ఇరుక్కున్నారంటే వాళ్ళ మొహం అప్పడంలా ఉంటుంది. నాకెప్పుడు నీ మొహం చూసినా అదే ఫీలింగ్ కలుగుతుందని గోనైతే కంప్లీట్ ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యేలా చేస్తాడు అతని మాటలతో. గో రీసెంట్‌గానే గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటుంది. తను వాళ్ళ కాలేజ్‌లోనే బాగా చదివే ఒక అమ్మాయి అయినా సరే తనకి ఇప్పటి వరకు కూడా ఎవరు జాబ్ ఇవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే గో యొక్క ఫేస్ చాలా బోరింగ్‌గా ఇంకా మొహంలో కళ లేనట్టుగా ఉండడం వల్ల తను ఎవరిని కూడా అట్రాక్ట్ చేయలేకపోతుంది. సెవరల్ ఏజెన్సీస్ అసలు గో యొక్క మొహం చూసిన తర్వాత ఆమె చేతికి జాబ్ అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికి కూడా నిరాకరించేస్తారు. దీనివల్ల గో ఇంకా బాగా ఎక్కువగా అప్సెట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా తన ఫిజికల్ అపియరెన్స్ ని పాయింట్ అవుట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ముందు తనని తాను అట్రాక్టివ్ గా మార్చుకుందాం అనుకుంటుంది. అందుకోసమే హాస్పిటల్ కి వెళ్తుంది డబుల్ ఐలిడ్ సర్జరీ చేయించుకోవడానికి. డబుల్ ఐలిడ్ అనే ఈ సర్జరీ కొరియా ఇంకా చైనాలో చాలా ఫేమస్. ఆల్మోస్ట్ అందరు అమ్మాయిలతో పాటు ఆఖరికి అబ్బాయిలు కూడా సర్జరీని అయితే చేయించుకుంటారు. ఈ సర్జరీ వల్ల చిన్న సైజులో ఉన్న వాళ్ళ కళ్ళు అయితే పెద్ద సైజులోకి మారుతాయి. ఓవరాల్ వాళ్ళ ఫేస్ లో ఒక డిఫరెంట్ లుక్ అయితే తీసుకురావడానికి ట్రయల్ ఇది అని డాక్టర్స్ తో మాట్లాడిన తర్వాత గోకి అర్థమవుతుంది ఈ సర్జరీని చేయించుకోవాలంటే తను డాక్టర్స్ కి ఇంకా హాస్పిటల్స్ కి చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని. రీసెంట్ గానే గ్రాడ్యుయేట్ అయిన గో లాంటి ఒక అమ్మాయి ఇంత డబ్బుల్ని ఖర్చు పెట్టలేదు. అసలు ఇంత డబ్బులు తన దగ్గర లేని కూడా లేవు. అందుకే ఈ సర్జరీ చేయించుకోవడానికన్నా ముందు ఏదో ఒక జాబ్ ని వెతికి డబ్బులు సంపాదిద్దామని నిర్ణయించుకుంటుంది. ఒక మెటర్నిటీ క్లినిక్ లో ఎగ్ డోనర్ గా పని చేద్దామని వెళ్తుంది. కానీ అక్కడ కూడా ఒక స్క్రీనింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. క్లయింట్స్ అందరికీ కూడా ఏ అమ్మాయి నచ్చితే వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఎగ్స్ ని కలెక్ట్ చేసుకుందామని నిర్ణయించుకుంటారు. అక్కడికి వచ్చిన 35 మంది అమ్మాయిల్లో అందరూ కూడా సెలెక్ట్ అవుతారు, మన గో తప్ప. అప్పుడే గోకి తెలుస్తుంది వాళ్ళ కాలేజ్ టాపర్ ఫైనల్ ఎగ్జామ్స్ లో చీట్ చేసిందంట. మరి కాపీ కొట్టి ఫైనల్ ఎగ్జామ్ లో రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది కాబట్టి ఆ అమ్మాయిని ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నిటి నుంచి కూడా డిస్క్వాలిఫై చేసి ఫెయిల్ చేస్తారు. అంతకుమించి ఆ అమ్మాయికి ఇచ్చిన ప్రైజ్ మనీని కూడా తీసేసుకొని సెకండ్ ర్యాంకర్కి ఇద్దామని నిర్ణయించుకుంటారు. లక్కీలీ సెకండ్ ర్యాంకర్ మన గోనే అయి ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పటి వరకు డబ్బులు లేవు అనుకుంటున్న మన గో దగ్గరికి అయితే 2.5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అయితే వచ్చేస్తుంది. ఈ డబ్బులు తనకి సరిపోతాయి ఆ డబుల్ ఐలిడ్ సర్జరీ చేంజ్ చేసుకోవడానికి. వెంటనే ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లోనే ఒక ప్లాస్టిక్ సర్జన్ ని వెతికి పట్టుకుంటుంది. అతని చేతి ఆ డబుల్ ఐలిడ్ సర్జరీని చేయించుకుంటుంది. సర్జరీ సక్సెస్ అవుతుంది. తన కళ్ళు ఇప్పుడు అనుకున్న దానికన్నా చాలా పెద్ద సైజులోకి వస్తాయి. గో కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదే టైంకి ఇంకా లక్ కలిసినట్టు తనకి ఒక ఇంటర్వ్యూ ఇన్విటేషన్ కూడా వస్తుంది. గోకి ఇంటర్వ్యూ ఇన్విటేషన్ పంపించిన ఈ కంపెనీ చైనాలో ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఒక కొరియన్ కంపెనీ అయి ఉంటుంది. ఈ కంపెనీ పేరు డైసాంగ్ గ్రూప్. డైసాంగ్ గ్రూప్ అనే ఈ కంపెనీ యొక్క ఇంటర్వ్యూస్ అన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా జరుగుతాయి. ఎంప్లాయీస్ అందరి యొక్క ఫిజికల్ ఎబిలిటీ నుంచి మెంటల్ ఎబిలిటీ ఇంకా నాలెడ్జ్ అన్నిటిని కూడా టెస్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ లో రిగరస్ ఫిజికల్ ఇంకా టీమ్ కోఆర్డినేషన్ బేస్డ్ టెస్ట్ అయితే పెట్టి అక్కడికి వచ్చిన చాలా మందిని కూడా ఫిల్టర్ అవుట్ చేసేస్తారు. లక్కీలీ మన గో అయితే నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ రౌండ్ ని కూడా క్లియర్ చేసిన తర్వాత గో అయితే ఫైనల్ రౌండ్ కి రాగలుగుతుంది. ఫైనల్ రౌండ్ లో గోతో పాటు ఇంకొక 4 కూడా ఉంటారు. ఈ 5గురిలో ఎవరు మోస్ట్ నాలెడ్జబుల్ ఇంకా ఎవరి దగ్గర ఎక్కువ స్కిల్ ఉందో టెస్ట్ చేయడానికి ప్యానెల్ మెంబర్స్ అయితే కూర్చొని ఉంటారు. ప్యానెల్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగడానికి కూర్చునేది నార్మల్ ఎంప్లాయీస్ అయితే కాదు, ఏకంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని ఉంటారు. వీళ్ళందరిలో కల్లా మన మెయిన్ క్యారెక్టర్ పేరు రైమండ్ కి గో యొక్క హానెస్టీ బాగా నచ్చుతుంది. ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మిగిలిన క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళకి తెలియకపోయినా సరే ఏదో చెప్పేద్దామని ఆ ఆన్సర్ ని ఫేక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ గో అయితే నిజాయితీగా ఒప్పుకుంటుంది. ఈ వర్క్ నేను ఎప్పుడు కూడా చేయలేదు, కానీ ఈ కంపెనీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి నేర్చుకుంటాను, నాకు దీని గురించి తెలీదు అని అన్నీ కూడా హానెస్ట్ రెస్పాన్సెస్ ఇస్తుంది. ఈ మాత్రం చాలు గో యొక్క ఆన్సర్స్ అన్నిటి వల్ల కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇంప్రెస్ అయిపోతారు. సో గోన్ అయితే ఆ కంపెనీ ఒక ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో సెలెక్ట్ చేసేస్తారు. తనకి ఈ కంపెనీలో జాబ్ కూడా వచ్చేస్తుంది. ఆఫీస్ లో జాయిన్ అయిన మొదటి రోజే గోకి ఒక పెద్ద షాక్ అయితే తగులుతుంది. ఎందుకంటే వాళ్ళ కంపెనీలో హై ఆస్థెటిక్ స్టాండర్డ్ అనే ఒక స్టాండర్డ్ ని ఫాలో అవుతారంట. ఈ స్టాండర్డ్ ఎంప్లాయీస్ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించింది అయి ఉంటుంది. అట్రాక్టివ్నెస్ ని బేస్ చేసుకొని ఈ స్టాండర్డ్ ని డిఫైన్ చేసి ఉన్నారంట. ఎవరైతే ఎక్కువ అందంగా ఉంటారో వాళ్ళని తీసుకెళ్లి సీఈఓ క్యాబిన్ కి దగ్గరగా కూర్చోబెడతారు. అందంగా లేని మన గో లాంటి వాళ్ళందరినీ కూడా సీఈఓ క్యాబిన్ కి చాలా దూరంగా తీసుకెళ్లి పడేస్తారు. వాళ్ళ కంపెనీ రన్ చేయాలనుకుంటున్న ఒక యాడ్ క్యాంపెయిన్ గురించి మాట్లాడడానికి రైమండ్ గో దగ్గరికి వస్తాడు. కానీ రైమండ్ ఆమె దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉన్న ప్రతిసారి గో అయితే అడుగులు వెనక్కి వేసేస్తూ ఉంటుంది. ఎందుకంటే గో యొక్క సర్జరీ స్కార్స్ ఇంకా పూర్తిగా పోలేదంట. ఆ స్కార్స్ ని ఒకవేళ రైమండ్ నోటీస్ చేశాడంటే మళ్ళీ ఎక్కడ ఏం ప్రాబ్లం వస్తుందో అని తనైతే అలా అడుగులు వెనక్కేసేస్తూ ఉంది. కానీ ప్రొఫెషనలిజం ని మెయింటైన్ చేస్తూనే చైనీస్ లాంగ్వేజ్ పైన తనకి ఎక్సలెంట్ గ్రాస్ప్ ఉందన్న విషయాన్ని తెలియజేసేలా వెంటనే వాళ్ళ యాడ్ క్యాంపెయిన్ కోసం ఒక బ్రిలియంట్ ట్యాగ్ లైన్ ని కూడా ప్రపోజ్ చేస్తుంది. రేమండ్ కి ఈ ట్యాగ్ లైన్ సూపర్ గా నచ్చేస్తుంది. 1 సెకండ్ కూడా ఆలోచించకుండా ఎలా ఈ పిల్ల ఇంత మంచి ట్యాగ్ లైన్ ని చెప్పగలిగిందా అని అతనైతే ఇంప్రెస్ అయిపోతాడు. సాయంత్రం గో రోడ్ మీద నడుస్తూ ఉన్నప్పుడు రేమండ్ ని ఒక చిన్న షేడీ షాప్ నుంచి అయితే బయటికి రావడం నోటీస్ చేస్తుంది. తర్వాత తను ఆ షాప్ లోపలికి వెళ్ళి అసలు ఆ షాప్ దేనికి సంబంధించిందో తెలుసుకుంటే అదొక
ఒక అడల్ట్ షాప్ అన్న విషయం అయితే రియలైజ్ అవుతుంది. అక్కడ వచ్చిన ఆ వ్యక్తి మీ షాప్ నుంచి ఏమి కొనుక్కొని వెళ్ళాడని అడిగినప్పుడు అతను చాలా అడల్ట్ డీవీడీస్ తీసుకొని వెళ్ళాడు మేడం అని చెప్తుంది ఆవిడ. సో ఇక్కడ గోకి అర్థమవుతుంది రేమండ్ ఒక వుమెనైజర్. ఆఫీస్లో ఉన్న అందమైన అమ్మాయిలందరితో కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పులిహార కలపడమే అతని పని అయి ఉంటుంది. ఈ విషయం తెలిసిన తర్వాత నాకెందుకులే అని పెద్దగా సీరియస్గా కూడా ఏమీ తీసుకోదులేండి గో. కొన్ని రోజులు గడిచి ఉంటాయి. అప్పుడే గోకి తన పని వల్ల ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే తన సీనియర్ ప్రతి చిన్న విషయానికి కూడా గో పైన అరుస్తూ గోకి ఇవ్వాల్సిన వర్క్ కన్నా ఎక్కువ వర్క్ అయితే అసైన్ చేస్తూ ఉంది. ఇంకా తన కొలీగ్స్ అందరితో కూడా గోకి జీరో కెమిస్ట్రీ, ఎవరు కూడా గోతో సరిగ్గా మాట్లాడలేదు. సో దట్ తను చేయాల్సిన టైం కన్నా ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది. ఇది సరిపోదన్నట్లు ఎంప్లాయీస్ అందరిలో ఉన్న టీమ్ స్పిరిట్ ని పెంచడానికి వాళ్ళకి టైక్వాండో క్లాసెస్ ని కూడా అరేంజ్ చేస్తారు. అంటే కుంఫు ప్రాక్టీస్ లాంటిది ఏదో చేస్తారు. ఇక్కడ హైయర్ ఆఫీషియల్స్ అందరూ కూడా అగ్లీగా ఉన్న వాళ్ళని వాళ్ళ ఒపోనెంట్స్ గా తీసుకొని కొట్టడం స్టార్ట్ చేస్తారు. హైయర్ ఆఫీషియల్ వాళ్ళని కొట్టినప్పుడు తిరిగి వీళ్ళు కొట్టారంటే ఎక్కడ వాళ్ళ జాబ్ పోతుందేమో అని భయపడతారు. కాబట్టి హైయర్ అథారిటీస్ వాళ్ళని కొట్టినా తిట్టినా ఎన్ని మాటలన్నా సరే పడాల్సి వస్తుంది. గోకి ఇంకా అర్థమైపోతుంది ఈ కంపెనీలో బ్రతకాలి, ఈ కంపెనీలో ఇంకా ముందుకు వెళ్ళాలి, ప్రోగ్రెస్ అవ్వాలంటే ఖచ్చితంగా తను ఫిజికలీ చాలా అట్రాక్టివ్ గా ఉండాలని. వీకెండ్ టైంలో కూడా గోని తన సీనియర్ ప్రశాంతంగా ఉండనివ్వదు. మెసేజ్ పెట్టి వెంటనే ఆఫీస్కి వచ్చేయమని, ఆఫీస్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని ఒక పిచ్చి టాస్క్ అయితే ఇస్తుంది. గో అయితే ఈ పని చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ సీనియర్ అంత గట్టిగా ఆర్డర్ చేసి ఉంటుంది కాబట్టి సీనియర్కి నో చెప్పలేకైతే గో ఈ పనిని చేయాల్సి వస్తుంది. అదే టైంకి రేమండ్ కూడా అక్కడే తిరుగుతూ ఉండడంతో అతను గో ఈ పనులన్నీ చేస్తూ ఉండడం నోటీస్ చేసి తన దగ్గరికి వచ్చి కాన్వర్సేషన్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాడు. రేమండ్ సడన్ గా గో నువ్వు సింగిల్ అని అడిగేసరికి గో అయితే లేదు నేను సింగిల్ కాదు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నా బాయ్ ఫ్రెండ్ మైక్రోసాఫ్ట్ లో పని చేస్తూ ఉన్నాడని అబద్ధం చెప్పేస్తుంది. ఓ మైక్రోసాఫ్ట్, రియలీ గ్రేట్, అయితే నీ బాయ్ ఫ్రెండ్ పిక్చర్ ని చూపించచ్చు కదా నాకు ఒకసారి అని అడిగేసరికి అక్కడికి ఇంకొక అందమైన అమ్మాయి వచ్చి అయితే రేమండ్ ని లాక్కెళ్ళిపోయి వాళ్ళు మన ఇద్దరం కూడా లంచ్ డేట్ కి వెళ్దాం అనుకున్నాం కదా, దాని గురించి మర్చిపోయావా అని అడుగుతుంది. రేమండ్ గోతో ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడే మనకి అర్థమవుతుంది గోకి ఈ పాటికి రేమండ్ పైన కొంచెం ఫీలింగ్ స్టార్ట్ అవ్వడం మొదలయ్యాయి. కాకపోతే రేమండ్ ప్రతిసారి చూస్తే అందరు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తూనే ఉన్నాడు. తను ఒక్క అమ్మాయితో లాయల్గా ఉంటాడో లేదో అనే డౌట్ వల్లే గో ఇంకా అతనికి డైరెక్ట్గా చెప్పలేకపోతుంది, ఓపెన్ అప్ అవ్వలేకపోతుంది. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న ఒక అబద్ధాన్ని కూడా చెప్పి ప్రస్తుతానికి అయితే ఎస్కేప్ అవుదాం అనుకునింది. వాళ్ళ ఆఫీస్లో యాన్యువల్ స్ప్రింగ్ బాల్ ఫెస్టివల్ పార్టీ అయితే జరుగుతుంది. ఈ పార్టీలో గో అయితే తన సెన్షువల్ సైడ్ ని రేమండ్ కి చూపించి ఫుల్ గా ఇంప్రెస్ చేసేద్దాం అనుకుని అయితే ఒక టైట్ డ్రెస్ ని వేసుకుంటుంది. ఆ డ్రెస్ ఎంత టైట్ గా ఉంటుందంటే తను పార్టీలో ఎక్కడికి కదలలేదు, కూర్చున్న బొమ్మలాగా అక్కడే కూర్చుంటుంది. అసలు లెగవడానికి ట్రై చేస్తున్నా తన వల్ల కావట్లేదు. పార్టీలో ఉన్న అబ్బాయిలందరూ కూడా ఏ అమ్మాయి దొరుకుతుందా, ఏ అమ్మాయితో ఫ్లర్ట్ చేయాలా అని వెతికేస్తూ ఉంటారు. ఆఖరికి యావరేజ్ గా ఉన్న అమ్మాయిలందరికీ కూడా ఒక అబ్బాయి అయితే దొరికేస్తాడు. ఎందుకంటే యావరేజ్ లుకింగ్ అమ్మాయిలందరూ కూడా టైట్ డ్రెస్ ని వేసుకొని టాప్ మొత్తం కూడా రివీల్ చేస్తారు, ఎక్స్పోజ్ చేస్తారు. కాబట్టి సో అమ్మాయిలు టాప్ ఎక్స్పోజ్ చేయడం వల్ల అయితే అబ్బాయిల అటెన్షన్ ని ఈజీగా గ్రాప్ చేయగలుగుతారని ఒక మిస్కన్సెప్షన్ కి అయితే గో వచ్చేస్తుంది. ఈ పాయింట్ ని తన బ్రెయిన్ లో ఫీడ్ చేసుకుంటుంది కూడా. పార్టీలో ఎవరు గోని దేకపోయేసరికి గో ఫుల్ గా అప్సెట్ అయిపోయి మళ్ళీ అదే ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి అయితే వస్తుంది. ఈసారి గో తన నోస్ ఇంకా జా ని రీకన్స్ట్రక్ట్ చేయించుకుందాం అనుకునింది. డాక్టర్ ఈ సర్జరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తాడు. కానీ ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉండడం వల్ల గో అయితే ప్రస్తుతానికి డ్రాప్ అవుదామని నిర్ణయించుకుంటుంది. అంత డబ్బులు తన దగ్గర ప్రస్తుతం ఇప్పుడు లేవు కాబట్టి. గో యొక్క మంచి మేనేజర్ పేరు మోనికా మన గోకి స్టైల్ ఇంకా ఫ్యాషన్ విషయంలో చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. తన లుక్ ఇంకా అపియరెన్స్ మొత్తాన్ని ఇంకా స్మార్ట్ అయ్యేలా ఎలా చేయాలా అనే విషయాలన్నిటి గురించి కూడా గోకి అర్థమయ్యేలా చెప్పి ఆఫీస్కి ఎలాంటి బట్టలు వేసుకొని రావాలి అంతా కూడా నీ కాన్ఫిడెన్స్లోనే ఉంటుందని ఇలాంటి విషయాలన్నీ కూడా నేర్పిస్తుంది. మోనికా ఇచ్చిన టిప్స్ని ఫాలో అవ్వడం వల్ల గో యొక్క స్టైల్ కొంచెం ఎలివేట్ అవుతుంది. తన కాన్ఫిడెన్స్ కూడా కొంచెం బూస్ట్ అయితే అవుతుంది. తన సీట్ కూడా కొంచెం ముందుకి వెళ్ళినట్టుగా అయితే మనం నోటీస్ చేయగలుగుతాము. స్ప్రింగ్ ఫెస్టివల్ రావడం వల్ల ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా చాలా ఎక్కువ రోజులు సెలవులు అయితే ఇస్తారు. ఈ సెలవుని అనవసరంగా ఎందుకు వేస్ట్ చేయడం అని తను ఎలాగో నోస్ ఇంకా జా రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయించుకోవాలనుకుంటుంది. కాబట్టి టెంపరీగా ఇల్లుల్ని అమ్మే బ్రోకర్ జాబ్ని చేద్దాం అనుకుంటుంది. రీటైల్ ఏజెంట్ జాబ్ చేస్తూ గో చాలా ఇబ్బంది పడుతుంది. చాలా మంది జనాలందరినీ కూడా రకరకాల ఇళ్ల లోపలికి తీసుకుని వెళ్ళి ఆ ఇంటి యొక్క ఫీచర్స్ గదులన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఆఖరికి వాళ్ళకి ఇల్లు నచ్చితేనే తర్వాత డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. నచ్చకపోతే అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. అరగంట సేపు తను వాగిందంతా కూడా వేస్ట్. ఇవాళ గోకి ఒక ఓల్డ్ కపుల్ అయితే దొరుకుతారు. ఎలాగైనా సరే వీళ్ళకి అబద్ధం చెప్పైనా సరే ఏదో ఒక ఇల్లుని అమ్మేసి దాని నుంచి వచ్చే కమిషన్ని దొబ్బేద్దాం అనుకుంటుంది గో. అందుకే 2-3 అబద్ధాలు కాస్త చాలా ఎక్కువే అయిపోతాయి. వాళ్ళకి ఎన్ని అబద్ధాలు చెప్తుందంటే ఈ ఇల్లు మీరు కొన్నారంటే డౌన్ పేమెంట్ చేయక్కర్లేదు, ఈ ఏరియాలో రెంట్స్ అన్నీ కూడా చాలా హైగా ఉంటున్నాయి, దాంతో పోలిస్తే ఈ ఇంటిని మీరు డైరెక్ట్గా కొనేసారంటే ఇంకా చాలా చీప్గా దొరుకుతుందని నోటికి నచ్చినట్టు మాట్లాడేస్తుంది. అనియాకాపల్లి ప్రాపర్టీని ఇన్స్పెక్ట్ చేయడానికి వాళ్ళ కొడుకునైతే ఈ ప్లేస్కి రమ్మని ఇన్వైట్ చేస్తారు. ఆ కొడుకు అక్కడికి వచ్చిన తర్వాత గో చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ కొడుకు ఇంకెవరో కాదు, గో వాళ్ళ బాయ్
బాస్ రేమండ్ అయి ఉంటాడు. రేమండ్ని చూసి చూడంగానే గో యొక్క పరువు మొత్తం పోతుంది. ఇంకా అబద్ధాలు ఆడిందని రేమండ్కి అర్థమైపోయి ఉంటుంది కాబట్టి రేమండ్ ముందే గో ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు తను వాగిందంతా కూడా అబద్ధమే, ఈ ఇల్లేమి అంత గొప్ప ఇల్లు కాదులేండి, మీరు ఇంటిని చూడకపోయినా పర్లేదు అని. పెద్దోళ్ళు ఇద్దరు కూడా ఎక్కడ గోని తిట్టేస్తారో, రేమండ్ ఎక్కడ తన్ని జాబ్ నుంచి ఫైర్ చేసేస్తాడేమో అని గో గుండెల్లో అయితే గుర్రాలు పరిగెత్తేస్తూ ఉంటాయి. కానీ రేమండ్ జస్ట్ గో దగ్గరికి వచ్చి తన్ని ఏమీ అనకుండా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు, కానీ నువ్వు నాతో కాన్సర్ట్కి వస్తావా, నా దగ్గర 2 టికెట్స్ ఉన్నాయని ఒక డేట్కి అయితే ఇన్వైట్ చేస్తాడు. గో ఇప్పటి వరకు కూడపెట్టుకున్న డబ్బులన్నీ కూడా ఆ నోస్ ఇంకా జా రీకన్స్ట్రక్షన్ సర్జరీ పైన తగలబెడుతుంది. ఆ సర్జరీ కూడా సక్సెస్ఫుల్ అయ్యేసరికి గో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన మొహంలో సిగ్నిఫికెంట్ చేంజ్ని తను నోటీస్ చేయగలుగుతుంది కాబట్టి. సర్జరీ అంటేనే సీజర్స్, నైఫ్ ఇంకా బ్లేడ్స్ లాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ని వాడతారు. అవన్నీ కూడా మన మొహం పైన వాడటం వల్ల తన మొహం పైన చాలా స్కార్స్ అయితే అలా ఉండిపోతాయి. ఈ స్కార్స్ అన్నీ కూడా పోవడానికి తను స్ప్రింగ్ ఫెస్టివల్ అంతా కూడా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాగో ఎక్కువ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా ఈ టైంని ఎంచుకొని ఇప్పుడే సర్జరీ చేయించుకొని ఉంటుంది. అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరూ కూడా వెళ్దాం అనుకునే ఆ కాన్సర్ట్ అయితే క్యాన్సిల్ అయిపోతుందంట. గో అనవసరంగా రేమండ్ యొక్క ఎఫర్ట్స్ వృధాకి పోకూడదు అనుకొని అతన్ని ఇంకెక్కడికైనా వెళ్దామని అడిగినప్పుడు సరే అయితే రాత్రి డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్దామని గోని ఒక ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్కి అయితే పిలిపిస్తాడు. గో అక్కడికి మంచిగా రెడీ అయితే వస్తుంది, కానీ తన మొహం పైన ఇంకా విజిబుల్ స్కార్ మార్క్స్ అన్ని ఉండడంతో రేమండ్ వీటన్నిటిని చూస్తే మళ్ళీ ఏమనుకుంటాడో తన గురించి అనే ఆ ఫీలింగ్ వల్ల ఒక డిమ్ లైట్ ఉన్న చైర్ని ఎంచుకొని అక్కడైతే కూర్చుంటుంది. రేమండ్ తన్ని పూర్తిగా చూడలేకపోతాడు. అంటే అక్కడ ఒక మనిషి ఉందని అయితే అతనికి కనిపిస్తుంది, కానీ ఈ అమ్మాయి ఫేస్ క్లియర్గా కనిపించదు. అంటే ఇది గో యొక్క తెలివైన స్ట్రాటజీ అంతే. ఒకేసారి తన మొహంలో ఎక్కువ చేంజ్ రేమండ్ కళ్ళకి కనిపించేసిందంటే అతను మళ్ళీ అనుమానపడి ఈమెని ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడో, ఈమె అన్ని సమాధానాలు చెప్పాల్సి వస్తుందని భయపడే ఇలా తెలివిగా ఇక్కడ కూర్చొని ఉంటుంది. ఇక్కడే రేమండ్ రివీల్ చేస్తాడు ప్రస్తుతం అతనికి ఏ గర్ల్ ఫ్రెండ్ కూడా లేదంట. 2 సంవత్సరాల క్రితం అతని పాత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో అయితే బ్రేకప్ చేసేసుకొని ఉంటాడు. వాళ్ళ బ్రేకప్ కి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన ఫుల్ బాడీకి చాలా అంటే చాలా ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీస్ ని చేయించుకొని ఉందంట. ఆ సర్జరీస్ అన్ని కూడా తను చేయించుకుంటుందని ఒక్కసారి కూడా రేమండ్ కి చెప్పిందే లేదు. దేవుడిచ్చిన అందంతో అడ్జస్ట్ అయ్యి సాటిస్ఫై అవ్వలేని అమ్మాయిలంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నా పాత గర్ల్ ఫ్రెండ్ కి కూడా నేను బ్రేకప్ చెప్పేశాను. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను అమ్మాయితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇంకా ఆఫీస్లో నేను డైలీ అమ్మాయిలందరితో చేసేది క్యాజువల్ ఫ్లర్టింగ్ మాత్రమే, అదంతా కూడా సీరియస్ అస్సలు కాదని గోతో అయితే చెప్పాడు. రేమండ్ మాటలన్నీ కూడా గోకి గట్టిగా గుచ్చుకుంటున్నట్టు ఉన్నాయి. ఎందుకంటే గో కూడా ఈ మధ్య ఎక్కువ సర్జరీలు చేయించుకోవడం మొదలు పెట్టింది కదా. రేమండ్కి ఎక్కడ ఈ సర్జరీస్ అన్నిటి గురించి తెలిస్తే అతను ఈమెని అసహించుకోవడం మొదలు పెడతాడేమో అని డిన్నర్ తింటున్నంతసేపు కూడా ఆ చీకట్లో ఇంచే బయటికి రాను కూడా రాదు. ఇలా కాదనుకున్న గో తను చేయించుకున్న 2 సర్జరీస్ గురించి రేమండ్కి చెప్పేద్దాము హానెస్ట్ కానీ అనుకుని తర్వాత రోజు ఆఫీస్కి వచ్చి చూస్తే రేమండ్ తనకు ఒక ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. అది సరిపోదన్నట్లు ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా గో ఇంత సడన్గా ఇలా ఎలా చేంజ్ అయిపోయింది, చూడడానికి ఇప్పుడు చాలా అందంగా ఉంది అని తెగ పొగిడేస్తారు. అడ్డంగా దొరికిపోతే అస్సలు బాగోదు కాబట్టి నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మార్చేశాను, దానివల్లే అనుకుంటా ఇంత మార్పు కనిపిస్తుంది మీ అందరికీ నా మొహంలోని రీజన్ చెప్తుంది. ఫర్దర్ మోర్ గోకి తెలిసొస్తుంది కంపెనీ డైరెక్టర్స్ అందరూ కూడా ఫారిన్ ట్రిప్స్కి వెళ్తున్నారంట బిజినెస్ పర్పసెస్ మీద. గుడ్ లుకింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక్కొక్క డైరెక్టర్కి తోడుగా వెళ్లే అవకాశాన్ని పొందుతున్నారు. అదే అస్సలు బాలేని అగ్లీగా ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా పాడుపడ్డ కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గరికి పంపించి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టి భలే కష్టపెట్టేస్తూ ఉన్నారు. సో ఈ కొత్త పాలసీ గురించి తెలుసుకున్న తర్వాత గో ఇంకొన్ని రోజులు ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటుంది. రేమండ్ కి కూడా అప్పుడే నిజం చెప్పేసిందంటే ఎక్కడ తన ఉద్యోగం పోతుందేమో, లేకపోతే తను కూడా ఆ కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ కష్టపడాల్సి వస్తుందేమో అని భయపడుతుంది. గో కూడా రేమండ్ తో కలిసి ఒక లగ్జరియస్ బిజినెస్ ట్రిప్ కి అయితే వస్తుంది. వాళ్ళిద్దరు కూడా లొకేషన్ కి వెళ్లే దారిలో టాక్సీ డ్రైవర్ తో గొడవ అయితే పడతారు. పెద్ద గొడవ అవడంతో టాక్సీ డ్రైవర్ వీళ్ళిద్దరిని కూడా దారిలోనే దింపేస్తాడు. క్యామెల్ రైడ్ అయితే చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ లో వాళ్ళిద్దరూ కూడా దగ్గరగా వచ్చేస్తూ ఉన్నట్టయితే ఇద్దరికి అర్థమవుతుంది, మనకు కూడా అర్థం అవ్వాలి. రేమండ్ అయితే ఏకంగా గోతో రొమాన్స్ కూడా చేస్తూ ఉన్నట్టు ఊహించుకుంటాడు. ఇంకొక పక్కన గోని చూస్తే పొరపాటున బాత్రూమ్ లో తను కాలు స్లిప్ అయితే బాత్ టబ్ కి తన మొహం అయితే వెళ్ళి గుద్దుకుంటుంది. దానివల్ల రీసెంట్ గానే చిన్ సర్జరీ అయి ఉంటుంది కదా, ఆ చిన్ అయితే ఫేస్ షేప్ లో చిన్నగా డిస్లొకేట్ అవుతుంది. ఇప్పుడు చూస్తే గో యొక్క ఫేస్ చాలా దారుణంగా ఉంటుంది. వామ్మో, ఈ అవతారంలో నన్ను రేమండ్ చూసాడంటే నా పని అయిపోతుందని తనకి చాలా భయమేయడం వల్ల వెంటనే ప్లాస్టిక్ సర్జన్ కి కాల్ చేస్తే అతనేమో స్విట్జర్లాండ్ వెకేషన్ కి వెళ్ళిపోయి ఉన్నాడంట. సో ప్రస్తుతానికి రేమండ్ నుంచి తప్పించుకోవాలనుకొని ఆమె ఫేస్ ని కవర్ చేసుకొని రేమండ్ కి ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి అయితే అతని కళ్ళ ముందే పారిపోతుంది. హాస్పిటల్లో గో ఎప్పుడు విజిట్ చేసి ఆ సర్జన్ లేకపోయినా సరే ఇంకొక సీనియర్ సర్జన్ అవైలబుల్ గా ఉండడంతో గో యొక్క చిన్ని మళ్ళీ అతను సెట్ అయ్యేలా చేసేస్తాడు. ఇక్కడే గోకి తెలిసొస్తుంది వాళ్ళ హాస్పిటల్లో కొత్తగా నో బ్రా సిలికాన్ ఇంప్లాంట్స్ ని లాంచ్ చేస్తూ ఉన్నారంట. ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ ఉమెన్ యొక్క బ్రెస్ట్ సైజ్ ని పెంచడంలో చాలా ఉపయోగపడతాయని డాక్టర్ చెప్పంగానే గోకి చేయించుకోవాలని ఉంటుంది, కానీ మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఎన్ని లక్షలు చెప్తారేమో అని ముందైతే వద్దనేస్తుంది. కానీ డాక్టర్ ఇది ఫ్రీగా మీకు చేస్తామని అనగానే గో అయితే వెంటనే చేయించుకోవడానికి రెడీ అయిపోతుంది. ఎందుకంటే
ఎందుకంటే వీళ్ళ హాస్పిటల్ ఈ ప్రోడక్ట్ని జస్ట్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే చేద్దాం అనుకుంటున్నారు. సో దట్ మార్కెట్లోకి లాంచ్ చేయొచ్చు కాబట్టి. అంటే వీళ్ళు ఈ కొత్త ప్రోడక్ట్ని మొదటిసారి గో మీదే ప్రయోగించబోతున్నారు. దాని తర్వాత గో అయితే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీని కూడా చేయించుకుంటుంది. ఇంకో పక్క ఆఫీస్లో మోనిక తన ప్రమోషన్ కోసం బాస్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నీకు ఈసారి ప్రమోషన్ నేను ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే నువ్వు కంపెనీకి నీకు పెళ్ళి అవ్వలేదని అబద్ధం చెప్పావని అంటాడు. అంతకుమించి మోనికాకి పెళ్ళి అవడంతో పాటు ఒక బేబీ కూడా ఉన్నాడంట. సో మోనికాకి అయితే ప్రమోషన్ క్యాన్సిల్, ఎందుకంటే మోనిక నో ప్రెగ్నెన్సీ పాలసీ అనే ఈ పాలసీని బ్రేక్ చేసింది కాబట్టి. అబద్ధం చెప్పే ఎంప్లాయీస్ని ఎప్పుడు కూడా కంపెనీ యాక్సెప్ట్ చేయదు. కానీ మోనిక ఎప్పటి నుంచో వాళ్ళ కంపెనీలో పని చేస్తుంది. లాయల్ ఎంప్లాయీ అయి ఉండడం వల్ల ప్రమోషన్ మాత్రమే ఇవ్వనని చెప్పి వదిలేస్తారు. తన జాబ్ని మాత్రం ఫైర్ ఏమీ చేసేయరు. వీలైన గో అయితే ఆఫీస్కి వచ్చి మోనిక పరిస్థితిని చూస్తుంది. మోనిక జస్ట్ పెళ్లి మాత్రమే చేసుకోలేదని చిన్న అబద్ధం చెప్పింది. దానికోసమే తనకి ప్రమోషన్ ఇవ్వలేదంటే నేను మొన్నే వచ్చాను, ఇన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నాను, కంపెనీలో నో ప్రెగ్నెన్సీ పాలసీతో పాటు నో ప్లాస్టిక్ సర్జరీ పాలసీ కూడా ఉంది, ఇది నేను ముందే చదవలేదు, అసలు నాకు బుద్ధే లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి, కొన్ని రోజులు ఇంకెన్ని రోజులని యాక్టింగ్ చేయాలని తను చాలా ఆలోచిస్తుంది. ఈ డ్రామానైతే ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటుంది. ఎవరికి కూడా తను ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకుంటుందన్న విషయం తెలియనివ్వకుండా అయితే చేద్దామని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే తన జాబ్ తనకి అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అప్పుడే రేమండ్ తన దగ్గరికి వచ్చి ఇవాళ నైట్ మా ఇంట్లో డిన్నర్ చేయడానికి వస్తావా అని అడుగుతాడు. రేమండ్ పిలిచాడు కాబట్టి రాత్రి గో అయితే మంచిగా రెడీ అయ్యి రేమండ్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఇద్దరు కూడా టైం వేస్ట్ అస్సలు చేయకుండా ఇంకా రొమాన్స్ చేయడం అయితే మొదలు పెట్టేస్తారు. పొద్దున్న లేచిన గోకి తన లైఫ్లోనే బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్ అయితే ఎదురవుతుంది. హాస్పిటల్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన నోబ్రా ఇంప్లాంట్స్ అనే ఈ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి అయితే వాళ్ళు ఒక మోడల్ని ఉపయోగించుకొని ఉంటారు. ఆ మోడల్ ఆబ్వియస్గా మన గోనే అయ్యి ఉంటుంది. గో యొక్క ఫేస్ని కొంచెంగా బ్లర్ చేసినా సరే ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా అది గోనే అని క్లియర్గా అర్థమైపోతుంది. సో ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గో ఈ సర్జరీలన్నీ కూడా చేయించుకుంటుందని ఎక్కడ అర్థమైపోతుందో ఇంకా వాళ్ళందరూ కూడా ఇప్పుడు నా గురించి మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు. ఇది నేను చేయించుకున్నానని తెలిస్తే అందరూ కూడా నన్ను ఎలా చూస్తారేమో అని గోకి చాలా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఈ మొహం పెట్టుకొని ఎక్కడికి ఆఫీస్కి మళ్ళీ వెళ్తుందని తనకి చాలా ఎంబారసింగ్గా అనిపించడం వల్ల రేమండ్కి కూడా ఒక మాట కూడా చెప్పకుండా పరిగెత్తుకుంటూ టాక్సీని అయితే తీసుకొని వాళ్ళ పల్లెటూరుకి బయలుదేరిపోతుంది. సర్జరీస్ అన్నిటి యొక్క ప్రభావం గో పైన బాగానే పడుతుంది అనుకుంటా. ఎందుకంటే తన విలేజ్కి వచ్చేసరికి జనాలు అందరూ కూడా గోని ఒక స్మాల్ టైం సెలబ్రిటీలా చూస్తారు. గో వాళ్ళ నాన్న యొక్క నూడిల్స్ షాప్ మొత్తము కూడా నిండిపోతుంది. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నూడిల్స్ తినడానికి కాదు గోని చూడడానికి వస్తున్నారు కాబట్టి. గో యొక్క ఈ లోకల్ సెలబ్రిటీ స్టేటస్ అయితే ఒక మార్కెటింగ్ కంపెనీలో తన్ని ఒక ఇంటర్వ్యూ వరకు తీసుకురాగలుగుతుంది. ఇంటర్వ్యూలో అన్ని క్వశ్చన్స్కి కూడా పర్ఫెక్ట్ ఆన్సర్స్ని ఇస్తుంది. తన కాన్ఫిడెన్సే తను ఇంతవరకు కూడా తీసుకురాగలిగిందని గో అయితే నమ్ముతుంది. మొహంలో అందం కన్నా బుర్రలో ఉండాల్సిన స్కిల్ ఇంకా నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ముందు ఇంటర్వ్యూలో కూడా తను రేమండ్ని ఇంప్రెస్ చేసింది తన అందం వల్ల కాదు, తన సమాధానాల వల్ల అని తనకి ఇప్పుడే అర్థమవుతుంది. కొత్త కంపెనీలో జాబ్ వచ్చి ఉంటుంది కాబట్టి పాత కంపెనీలో రెసిగ్నేషన్ లెటర్ తీసుకోవడానికి ఇంకా రేమండ్తో ఒక్క ఆఖరిసారి మాట్లాడడానికి అయితే కంపెనీకి మళ్ళీ తిరిగి ఒకసారి వస్తుంది. అక్కడ రేమండ్కి తను చేసిన తప్పులు ఇంకా సర్జరీస్ అన్నిటి గురించి కూడా చెప్పి నేను ఒకవేళ ముందు అందంగా లేని టైంలో నన్ను నువ్వు చూసావంటే అప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేసి ఉండేవాడువా అని అడిగితే గో కూడా అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని ప్లాస్టిక్ సర్జరీస్ చాలా అతిగా చేయించుకొని అతనికి ఒక్క మాట కూడా చెప్పకపోయేసరికి రేమండ్కి మళ్ళీ కోపం వస్తుంది గో పైన. అందుకే గోతో మాట్లాడకూడదు అనుకుంటాడు. గో అడిగిన ప్రశ్నకి నువ్వు అగ్లీగా ఉంటే నేను అసలు నీ మొహం కూడా చూసుండేవాడిని కాదని అనేస్తాడు. రేమండ్ యొక్క మాటలు వినిన తర్వాత గో యొక్క హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇంకా అతనితో ఏం మాట్లాడలేక రెసిగ్నేషన్ లెటర్ అయితే ఇచ్చేసి కంపెనీ నుంచి అయితే బయటికి వచ్చేస్తుంది. ఇంకొన్ని రోజులు గడుస్తాయి. ఇద్దరు కూడా ఒకరిని ఒకరు మర్చిపోలేకపోతారు. ఆఫీస్లో రేమండ్కి ప్రతి క్షణము కూడా గోనే కనిపిస్తూ ఉంటుంది, గోనే గుర్తొస్తూ ఉంటుంది కూడా. ఒక కమర్షియల్ షూట్ చేస్తున్న టైంలో వాళ్ళకి ట్యాగ్ లైన్ ఆలోచించడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. రేమండ్కి ఇప్పుడే గో గుర్తొస్తుంది. అప్పట్లో ఎలా తను ఒక్క సెకండ్ కూడా తీసుకోకుండా ఒక అద్భుతమైన ట్యాగ్ లైన్ సజెస్ట్ చేసిందో. గో నిజంగానే చాలా స్మార్ట్, ఫ్రాంక్ ఇంకా సింపుల్ అమ్మాయి. అలాంటి అమ్మాయి మళ్ళీ నాకు జీవితంలో దొరుకుతుందో లేదో అని రేమండ్కి అనిపించుంటుంది కాబట్టి గోని క్షమించేద్దాం అనుకుంటాడు. గోకి మెసేజ్ కూడా చేస్తాడు, ఇవాళ నేను నిన్ను కలవడానికి మీ కొత్త కంపెనీకి వస్తూ ఉన్నాను అని. ఈ మెసేజ్ని చూసిన గో అయితే మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఎక్కడ రేమండ్ ఆమె దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మొహం మీద బ్రేకప్ చెప్పి ఇంకా అన్ని కనెక్షన్స్ ఇంకా సంబంధాలని కూడా కట్ చేసేసుకోవాలనుకుంటున్నాడేమో అని తాను అనుకుంటుంది. ఆల్రెడీ ఒక బ్రేకప్ అయి ఉంటుంది. ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అన్న మాటలన్నీ కూడా గో ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. ఇప్పటికే కాదు ఇంకెప్పటికీ కూడా మర్చిపోలేదు. ఆ మాటలన్నిటి వల్ల గో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తము కూడా గాయబైపోయి ఉంటుంది. సో ఇప్పుడు రేమండ్ మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చి బ్రేకప్ చెప్పిన తర్వాత ఇంకెన్ని మాటలు అంటాడు. అన్ని మాటలు పడేంత ఓపిక నాకు లేదని చెప్పి తన వర్క్ ప్లేస్ నుంచి అయితే పరిగెత్తేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే రేమండ్ మెన్షన్ చేసి ఉంటాడు నేను నీ కొత్త ఆఫీస్కి రాబోతున్నాను అని. కానీ గో ఇంత ఆలోచించి ఎనాలిసిస్ చేసి అక్కడి నుంచి పరిగెత్తేసరికి చాలా లేట్ అవుతుంది. రేమండ్ ఈ పాటికి అక్కడికి వచ్చేసి ఉంటాడు. రేమండ్ని చూడంగానే గో అయితే ఇంకా స్పీడ్గా పరిగెత్తడం మొదలు పెట్టింది. రేమండ్ గో వెనకాల పరిగెత్తేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యన ఈ రన్నింగ్ రేస్ కంటిన్యూ అవుతుంది. గో తెలియక రోడ్ పైకి వచ్చేస్తుంది. ఒక కార్ అయితే గోని గుద్దేయడానికి వస్తున్న కరెక్ట్ టైంకి గోని పక్కకి తోసేసి ఆ కార్ కింద అయితే రేమండ్ పడతాడు. అతని ఫేస్కి చాలా పెద్ద ఇంజురీ
అయితే జరుగుతుంది. రేమండ్ని హాస్పిటల్‌కి తీసుకొని వస్తారు. రేమండ్ యొక్క ఫేస్ మొత్తము కూడా డిస్‌ఫిగర్ అయి పాడైపోయి ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి జా లైన్ ఇంకా నారో నోస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్ప్రైజింగ్‌లీ ఈ 2 సర్జరీస్ తర్వాత అతని ఫేస్ మొత్తము కూడా కంప్లీట్‌గా చేంజ్ అయిపోయి ఉంటుంది. ముందు కన్నా ఇప్పుడు రేమండ్ చూడడానికి చాలా హ్యాండ్సమ్‌గా మారి ఉంటాడు. ఇంకా రేమండ్ ఇద్దరు కూడా ఇలా ఆలోచిస్తారు. ఇద్దరికిద్దరు కూడా ప్లాస్టిక్ సర్జరీస్‌ని చేయించుకొని ఇంత బాగా కనిపిస్తూ ఉన్నారు. అలాంటిది వాళ్ళిద్దరూ కూడా స్టార్టింగ్‌లో అగ్లీగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకి పుట్టబోయే బిడ్డ కూడా అగ్లీగానే ఉండబోతున్నాడు. మమ్మీ డాడీ చూడడానికి మీరిద్దరూ కూడా ఇంత బాగున్నారు, మరి నేనెందుకు ఇంత అగ్లీగా పుట్టానని వాళ్ళ కొడుకు అడిగినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఏం సమాధానం చెప్పాలా అన్న ఆలోచనలో ఇద్దరు కూడా పడిపోతారు. ఇదే ఫన్నీ ఎండింగ్ సీన్ని చూపించి అయితే ఈ మూవీని సమాప్తం చేస్తారు. ఈ మూవీని సీరియస్‌గా అయితే అస్సలు తీసుకోకండి. సర్జరీని చేయించుకోవడం వల్ల అందంగా మారిపోతాం అనుకోవడం అది జస్ట్ మన భ్రమ మాత్రమే. టెంపరరీగా బాగానే కనిపించిన ఫ్యూచర్‌లో ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయో ఎవరికి కూడా తెలియదు. సో మనకి దేవుడు ఇచ్చిన ఈ అందంతో సరిపోతుందని మనం ఫీల్ అయ్యి ఎటువంటి సర్జరీస్ దగ్గరికి కూడా వెళ్ళకూడదు. నైఫ్ ఇంకా సీజర్ కింద మన స్కిన్ని పడేలాగా అస్సలు చేయకూడదు. సో ఈ మూవీ కంప్లీట్‌గా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే, ఎవరు కూడా సీరియస్‌గా తీసుకోకూడదు. మళ్ళీ మెన్షన్ చేసి అయితే నేను చెప్పేస్తున్నాను. ఈ మూవీ ఇంకా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్‌ని కూడా ఆన్‌లో ఉంచుకోండి.